హాయ్ ఫ్రెండ్స్, గరిడాలి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి ఓ 5.1 డాల్బీ సపోర్టెడ్ యాంపర్ అండి. అది లో బడ్జెట్లో. ఈ యాంపర్ అండి మనకు ప్రసన్న గుప్తా అని ప్రతిపాడండి, గుంటూరు డిస్టిక్ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అయితే యూట్యూబ్లో మన ఛానల్ చూస్తూ అతను నాకు యాంపర్ తక్కువ బడ్జెట్లో కావాలండి, అంతే తక్కువలో అయితే కష్టం సార్, అప్పటికిప్పటికే రేట్లు కూడా కొంచెం అంతే బాగా రిక్వెస్ట్ చేశారండి. అయితే నేను 10 ఇంచ్ సబ్ ఊపర్ అండి 4 ఇంచ్ స్పీకర్లకి యూజ్ చేసుకునేలాగా చేయండి అన్నారు. సరేలే అని ఒప్పేసుకున్నా, మొదట్లో ఒప్పేసుకున్నా. తర్వాత నాకు కూడా కొంచెం అతని మీద జాలంటూ ఎక్కువ వేసింది. ఏంటంటే 4 ఇంచ్ స్పీకర్లైనా 6 ఇంచ్ స్పీకర్లైనా మినిమం 30 వాట్ నుంచి 25 వాట్ 30 అబోవ్ ఉంటేనే కొంచెం ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అని ఆలోచించాను. తర్వాత ఇంకోటి ఏంటంటే అతను 10 ఇంచ్ సబ్ ఊపర్ మాత్రం యూజ్ చేస్తానన్నాడు. ఇంకా నేను సరే అండి, మీరు నచ్చినట్టు చేసుకోండి. 12 ఇంచ్ అయితే కొంచెం సౌండ్ తక్కువలో అయితే ఉపయోగించుకోవచ్చండి. 4 ట్రాన్సిస్టర్లు బోర్డు వేసి పెడతానండి. అలాగే 5 ఛానల్ కూడా మంచి బోర్డు వేస్తానండి అని చెప్పాను. చెప్పి ఆ తర్వాత అయితే ఏం జరిగిందంటే, నేను నా ముందు వీడియోలో STK 4191 2050 5 ఛానల్ ఆడియో బోర్డుతో చేశాను. అట్లానే కావాలన్నారు అతను. నాకు అలా వస్తే చాలండి అన్నాడు. కానీ అది 2050 4191 ఆ 10 ఇంచులకి సపోర్ట్ చేస్తాయి, 4 ఇంచ్ 6 ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు నేను వేసిన బోర్డుకి ఆ బోర్డుకి ఆడియో క్లారిటీ చాలా తేడా ఉంటుంది. మినిమం ఇవి వచ్చి 6 ఇంచ్ వరకు మనం రన్ చేసుకోవచ్చు. అయితే అండి, యాంపర్ డాల్బీ సపోర్టెడ్గా చేయమన్నారు. సరేలేండి చేస్తానండి అని సపోర్టెడ్గా చేశానండి. అయితే మొత్తం అంతా డెమో ఇవన్నీ మొత్తం అంతా వినిపించానండి. ఇవన్నీ అంతా ఓకే. అతను అన్నారు, సార్ నాకు కొరియర్ చేసండి అన్నారు. ఓకే అండి, అది కొరియర్ చేస్తానండి అన్న. కొరియర్ ఇంక వీడియో పూర్తయిన తర్వాత ప్యాక్ చేసి కొరియర్ చేయాలండి. కొరియర్ కూడా మీకు ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నానన్నది ఒకసారి గమనించండి. ఇంతకుముందు అంటే అట్టపెట్టెలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చేస్తాం. కాకపోతే ఏంటంటే కొంచెం లాంగ్ వెళ్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు ట్రావెలింగ్లో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. రీసెంట్గా నేను నిడుదలో ఆస్టర్ రిమోట్ కిట్ ప్యానల్ కిట్ పంపిస్తే అది మధ్యకి ఇరిగిపోయిందండి. వాళ్ళని అడిగితే నాకు ఏ సంబంధం, అది మీరు ప్యాకింగ్ చేయాలి అంత ఆ పక్క ఈ పక్క ప్లేవుడ్ షీట్ వేసి ప్యాక్ చేస్తేనే ఇరిగిపోయింది. అంటే వాళ్ళు ఏం పోయిందండి, వాళ్ళు ఎట్లా అంటే అట్లా పడిచేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ అవుద్ది, కొంచెం కేర్ తీసుకెళ్తారు. వాళ్ళకి మాట్లాడుకోవచ్చు అండి. అయితే అండి, ఈ యాంపర్లో చాలా స్పెషల్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు చెప్తాను. ఎట్లా అంటే చాలా స్పెషల్ అంటే ఏం చేసాడో, ఏటో స్పెషల్గా ఏమైనా తయారు చేశాడా అని అయితే కొంచెం తయారు చేసామండి స్పెషల్గా. అంతేగాని మనం స్పెషల్గా అంటూ ఏమి ఆకాశం నుంచి ఏం తీసుకుని వచ్చి మనం చేసేది ఏం లేదండి ఇక్కడ. స్పెషల్గా అంటే అందులో ఏంటి, ఎట్లా వాడాను, దీనికోసం ఏది వాడాను, ఇవన్నీ మీకు కొంచెం వివరించి చెప్తానండి. అవి ఎట్లా అన్నది మీరు చూద్దరు కానండి. సరే, ముందు తల మనం మీకు ఆల్రెడీ ముందు కనిపిస్తుందండి, ముందు కనిపిస్తుంది కదా. ఇందులో వచ్చండి మనం ఏ కంప్లైంట్ చేయవాడు. ఇంక ముందు అంటే నేను ఆల్రెడీ వివరించడానికేనండి. ప్రతి ఒక్క యూట్యూబరు, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ అన్నిటి కోసం చెప్తానే ఉంటున్నారు. ఇంక వెళ్ళేటప్పుడు నేనేమి అక్కడ వివరించి చెప్పేదండి. ఇంకెద్దర అనకూడదు, లైట్లు వేస్తాం, అక్కడ ఎదుర ఒక యూవ్ మీటర్ ఉంటుంది, రిమోట్ కిట్ ఉంటుంది, తర్వాత యూఎస్బి ఒకటి ఉంటుంది,
తర్వాత వాల్యూమ్ కంట్రోల్ అంటాం, లైటింగ్ అంటాం, అవన్నీ సహజం అండి. అవి ఎవరైనా. కాకపోతే ఇక్కడ లైటింగ్ విషయంలో కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. 2 కలర్లు ఉంటాయండి. మల్టీ కలర్. గ్రీను, బ్లూ. గ్రీను, బ్లూ. డిస్ప్లే బ్లూ. తర్వాత మనకు యూవీ మీటర్ అంటే ఇంక అందరికి తెలిసిందే. అందులో మనం కొత్తగా చెప్పవలసింది ఏం లేదండి. అయితే అతనికి మొత్తం అండి ఏ టు జెడ్ ఎలా చూపించానంటే సెట్ ఆన్ చేసి మినిమం 45, 50 వరకు పెట్టాను వాల్యూమ్. ప్రతి స్పీకర్ దగ్గరికి పోయి అతను నేను మాట్లాడుతున్న మొబైల్ తీసుకెళ్ళి ఏమైనా వస్తుందా, ఏమైనా నాయిస్ ఉంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఆలోచించి ఏదో ఒకటి చేస్తా. నాకు తెలియకపోతే అవసరమైతే తెలిసిన వాళ్ళని అడిగి నేను తయారు చేస్తానండి. మీరు ఇబ్బంది పడకూడదు, మీరు సంతోషపడాలని అన్నారు. నాకేం లేదండి అన్నారు. ఓకే అండి. అయితే మనం లోపల ఏ కంప్లైంట్స్ చేసామో ఒకసారి ఇందులో స్పేర్ పార్ట్లు చూసుకుంటే ముందుగా ట్రాన్స్ఫార్మర్కి వెళ్దామండి. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించానండి. అయితే 24-0-24 8 యాంపర్ అండి. 24-0-24 8 యాంపర్, 12-0-12 1 యాంపర్ అండి. 1 యాంపర్ వచ్చండి ఓన్లీ లైటింగ్ కోసం ఇట్ల కోసం ఉపయోగించానండి. తర్వాత కెపాసిటర్లు వస్తే కెల్ట్రాన్ అండి 50 volts 5000 VF 2 కెపాసిటర్లు ఉపయోగించానండి. తర్వాత బగ్ బోర్డులు 2 ఉపయోగించానండి. ఫ్యాన్కి అచ్చంగా ఒక బోర్డు అండి. తర్వాత రిమోట్ కిట్కి FT003 డాల్బీ డెకోడర్కి ఒక బోర్డు అండి. తర్వాత వస్తుంది సబూఫర్కి వచ్చండి శక్తి 4 feet మోనో ఉపయోగించానండి. అయితే ఇంతకుముందు మోనో బోర్డులు కొంచెం తక్కువగా ఉండేదండి, డెత్ అనగా ఇవన్నగా. ఇప్పుడు అతను కూడా కొంచెం బాగా చేశారండి. 12 inch అంటే నా దగ్గర JBL చూపిస్తానండి. అదిగోండి JBL. ఆ సబూఫర్కి మంచిగానే సపోర్ట్ చేస్తుందండి. ఈ సబూఫర్ బోర్డుకి శ్రీ కంపెనీ సబూఫర్ బోర్డు ఉపయోగించానండి. అలాగే 5 ఛానల్కి వచ్చండి KMS 7265 ఐసీలు గల 6 ఛానల్ అండి. ఇది 6 ఛానల్ అండి. 6 ఛానల్ అయితే ఒక ఛానల్ బ్రిడ్జ్ మోడ్ చేశానండి. సెంటర్ ఛానల్ వచ్చి 50 watt వస్తుందండి. మిగతా సరౌండ్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ 40 ఒక్కొక్క ఛానల్కి వచ్చి 25 watt వస్తుందండి. అయితే ఇందులో ఎలా డివైడ్ చేశాను ఏంటన్నది అది కూడా నేను వివరించి చెప్తానండి. తర్వాత నేను దానికోసం చెప్తానండి. తర్వాత యూడి రిమోట్ కిట్ ఉపయోగించానండి. వెర్షన్ 2.2 అదిగండి. కానీ యూడి రిమోట్ కిట్ నేను ఫస్ట్ టైం అండి ఇది యూజ్ చేయడం. ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఎక్సలెంట్, నాకైతే నచ్చిందండి, చాలా బాగుంది. తర్వాత వచ్చండి ఒక బేస్ ట్రిబుల్ బోర్డు ఒకటి ఉపయోగించానండి. అయితే ఈ బేస్ ట్రిబుల్ బోర్డు దేనికి ఉపయోగించాను ఏటన్నందుకు మీకు ఒక ఎండింగ్ వెళ్ళే లోపల మీకు చెప్తానండి. తర్వాత స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి యూడి వాళ్ళదండి. యూడి 6 channel స్పీకర్ ప్రొడక్షన్ అండి. అలాగే మనకి ఇంకందరికీ తెలిసిందే డాల్బీ డెకోడర్ అంటే FD03. అయితే ఇది వెర్షన్ 2.5 అండి. ఇది న్యూగా స్టాక్ వచ్చింది, వెర్షన్ 2.5. కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇది. తర్వాత ఫ్యాన్ ఒకటి ఉపయోగించానండి. అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. ఈ 5 channel బోర్డు, ఈ స్పీకర్ ప్రొడక్షన్ ఎందుకు ఉపయోగించాను అన్నది మీకు పూర్తిగా చెప్తానండి. ఇంకా బ్యాక్ అయితే మనకు తెలియదే ఉండదండి. కాకపోతే 2 కంట్రోల్ ఎక్స్ట్రా కనబడతాయండి. ఎందుకంటే 2 కంట్రోల్ బేస్ ట్రిబుల్ బోర్డు వేసాను కాబట్టి 2 కంట్రోల్ అండి. తర్వాత ఇన్పుట్ ఆక్స్ 3 ఆక్స్ అండి స్పీకర్ కనెక్షన్ అండి. అయితే ఈ క్యాబినెట్ 7.1 క్యాబినెట్ అండి. మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగించుకుంటే కింద
సాకెట్ వేసుకొని అన్నీ చేసుకోవచ్చండి. 7.1 చేసుకోవచ్చు. అయినా బోల్డ్ ఇంకా చాలా ప్లేస్ ఉందండి. కానీ వైరింగ్ కూడా ప్రాపర్గా చేసాను అనుకుంటున్నానండి. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి. వైరింగ్ విషయంలో ఏమైనా తేడా ఉంటే తర్వాత ఇలా చేశారు అలా చేశారు ఏదైనా మొహమాటం లేకుండా చెప్పండి. నేను కూడా ఏదైనా ట్రై చేయగలను. అంతేగాని సూపర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని మాత్రం పెట్టకండి. బాగుంటే బాగున్నదని పెట్టండి. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే తేడా ఉన్నదని పెట్టండి. ఈ బోర్డులో స్పెషల్ ఏంటి అని ఆలోచిస్తున్నారండి. ఈ బోర్డులో అండి కేఎంఎస్ 6 ఛానల్ అండి. అయితే ఒక్కొక్క ఛానల్కి 25 వాట్ అవుట్పుట్ అండి. అయితే మనం ఏంటంటే సెంటర్ ఛానల్ కోసం 50 వాట్ ఇచ్చామండి. అయితే 50 వాట్కి ఒక ఛానల్ అండి. అది 50 వాట్ మొత్తం ఒక ఐసీ మొత్తం ఒక ఛానల్ కింద చేసాం. తర్వాత రెండు ఐసీలకి రెండు ఛానల్ 4 ఛానల్ వచ్చాయండి. అయితే నేను ఇక్కడ ఉపయోగించింది ఏంటంటే అండి రిమోట్ కిట్లో ఆల్రెడీ బేస్ ట్యూబుల్ ఉంటుంది. అది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బేస్ ట్యూబుల్ ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాక్కి చాలామంది అన్ని ఛానల్కి బోర్డులు వేసుకోవాలని, కానీ కేఎంఎస్లో అవసరం లేదండి. బ్యాక్ వచ్చండి ఆల్రెడీ 1 ఛానల్లో ఎక్స్ట్రా ట్రిబుల్ ఇస్తాడండి. ఎక్స్ట్రా ట్రిబుల్ చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా ట్రిబుల్ మనం అది యాడ్ చేసుకుంటే ఆ బ్యాక్ ఛానల్కి ఆ ఎక్స్ట్రా ఛానల్ ట్రిబుల్ అన్న ఛానల్ ఐసీ గల ఛానల్స్ని బ్యాక్కి ఇచ్చానండి. బ్యాక్ ఇవ్వడం వల్ల దానికి బేస్ ట్రిబుల్ ఓకే అయింది. తర్వాత సెంటర్ ఛానల్కి చెప్పాను కదండి, గ్రోటెక్ బోర్డు బేస్ ట్రిబుల్ బోర్డు అండి. ఎక్సలెంట్గా ఉంటుందండి గ్రోటెక్ బేస్ ట్రిబులే కాదండి, సబ్ఫీ కూడా చాలా బాగుంటుందండి. గ్రోటెక్ మురళి చాలా బాగా, అతనికి ఎవరైనా కాంటాక్ట్ అవుతా అవ్వండి. అతను తెలుగు కూడా వచ్చి ఇబ్బంది పడ అవసరం లేదండి. అతను తెలుగు కూడా వచ్చి డైరెక్ట్గా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అయితే అండి సెంటర్ ఛానల్ ఖచ్చితంగా నేను గ్రోటెక్ బోర్డు బేస్ ట్రిబుల్ బోర్డు ఉపయోగించానండి. ఉపయోగించి దానికి కోసం బ్యాక్ సైడ్ ఒక 2 కంట్రోళ్ళు పెట్టానండి. తర్వాత మనకు ఇంకొకటి కూడా మీరు ఏంటండి మోస్ఫెట్ల బోర్డు వేసి ఈ బోర్డులు వేసి కెపాసిటీలు చూస్తే 50 volts 5000 UFI ఉపయోగించారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం ఇందులో 50 volts నుంచి 10,000 UF ఉపయోగించుకోవచ్చు. అయితే అండి మనకి సబ్ ఊపర్ గట్టిగా వచ్చేస్తుంది, బేస్ వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటున్నారండి వోల్టేజ్ వెళ్ళండి, ఇందులో కెపాసిటీలు ఎన్ని వేసుకున్న సుఖమే ఉందండి. అసలైన వోల్టేజ్ వెళ్ళాలి కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు 24/0/24 అంటే 35 volts DC అవుతుంది. 35 volts DC రావాలంటే కరెక్ట్ అయిన యాంపర్ ఉంటేనే అంతవరకు వెళ్తుంది. నేను ఆ బేసిక్ చేసుకున్నానండి. కెపాసిటీలు తగ్గించుకున్నా, యాంపర్ పెంచుకున్నానండి. చాలామంది 5 ఆంపర్ 6 ఆంపర్ ఉపయోగిస్తారు. ఏ బోర్డులు అయితే, ఏ బోర్డులను కాదండి, ఇందులో కుమార్ మోస్ఫెట్ వేసిన 5 ఆంపర్ 6 ఆంపర్ కన్నా ఎక్కువ వేయారండి. కానీ నేను 8 ఆంపర్ వేసానండి. 8 ఆంపర్ కూడా శ్రీ కంపెనీ ఒకటి తీసుకున్నా. అయితే స్టిక్కరు ఉంచేవాడినండి. స్టిక్కర్ నేనే తీసానండి. నా స్టిక్కర్ వేద్దాం కదని తీసాను. తీరా చూసాక ఇప్పుడు ఇంకా అవి డెలివరీ అవ్వలేదండి. డెలివరీ అవుతే నా స్టిక్కర్లు వేయాలని అనుకున్నా. ఆల్రెడీ నేను లోగోలు కూడా కొట్టించానండి. తర్వాత కొంచెం బిజీ అండి, బాక్సులు ఇవన్నీ మేమే తయారు చేయాలి కాబట్టి కొంచెం బిజీ అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు సర్దుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా బ్యాక్ సైడ్ మీరు చూస్తూనే ఉంటారు యాంపిల్ రెడీగా. అందులో ఒకటి రీమోడలింగ్ వచ్చిందండి, 2 ఏమో చేయవలసిందండి. తర్వాత ఇంకోటి నేను ముందు వీడియోలో చెప్పానండి మీకు, డాగీ సౌండ్ కోసం చేస్తానండి. నేను చేయలేని పరిస్థితిలో యాంపిల్ ఇవన్నీ వెళ్ళిపోయాను. కానీ అతను మాత్రం అతను చాలా హ్యాపీ ఫీల్ అవ్వడండి. కాకపోతే అతను ఒక వీడియో పంపించాడండి. కాకపోతే నేను యూట్యూబ్లో పెట్టడానికి కొంచెం అంటే ఉదయాన ఆ షెడ్లోకి వెళ్ళి అంతే 2 షెడ్లు అయిపోయింది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడ తిరగడానికి ఇప్పుడు వీడియో చేస్తామండి. కనీసం ఎంతో కొంత ఎడిటింగ్ చేయకపోతే క్లారిటీ ఉండదు, ఏమి ఉండదండి. అంత
పర్టిక్యులర్గా మనం ఎడిటింగ్ చేసి అన్నీ చేసి పెట్టాలి అంటే టైం కూడా చాలదు. అందుకోసం అనకూడదు మొన్నట్లోన సబ్ ఊపర్ బాక్స్లు వేసానండి. కనీసం వీడియో తీసుకున్నా, అన్నీ చేశా. అతను షహబాజ్ కొరియర్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి, ఎక్కడేం డ్యామేజ్ లేదండి, అంత బాగా చేశారండి కొరియర్, చాలా బాగుందండి. ఆ వీడియో కనీసం సబ్ ఊపర్ కూడా చేద్దాం, కానీ అతను స్పెషల్గా చేయించుకున్నారండి. అవి మనం నార్మల్గా ఇచ్చేదంటే 15x20, హైట్ వచ్చి 18 నార్మల్గా ఇచ్చేది, కానీ అతను స్పెషల్గా చేసుకున్నాడండి. ఆ వీడియో కంపల్సరీగా నేను యూట్యూబ్లో పెడతానండి, ఎందుకంటే తీసాను. అతను 16 ఎడల్పు అండి, 22 హైట్ అండి, 24 డెప్త్ అండి. మరి అతనికి JBL 1300 వేస్తున్నారంటే నేనన్నా JBL 1300 లీటర్కి అయితే మాత్రం అంత బాక్స్ అనవసరం అండి అని అతను అన్నా. ఎందుకంటే మినిమం అంత బాక్స్ మనం చేయించుకుంటే మినిమం 500 వాట్ RMS గల సబూపర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అని కూడా చెప్పాను. మార్చుకుంటామండి, తర్వాత చేయిస్తాను, పవర్ యాంప్ కూడా మీ దగ్గర చేయించాలన్నారు. అది వచ్చండి. ఇంకా కొరియర్ ఎక్కడ, కడప డిస్టిక్ అండి, రాజంపేట వేసాం. కానీ అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వీడియో కూడా పెడతానండి. తర్వాత నేను అన్నాను కదండి డాగి సౌండ్, అయితే ఆ డాగి సౌండ్ సెంటర్ ఛానల్ కోసం స్పీకర్లు తెప్పిస్తున్నానని అది వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ అండి, కేవలం వాటి కోసం వీడియో చేయాలని మళ్ళీ తెప్పిస్తున్నానండి. ఈ వీడియో మీకు మినిమం ఒక వారం రోజుల్లో అండి సెంటర్ ఛానల్ బాక్స్ కోసం మీకు కంపల్సరీగా చేస్తానండి. డాగి సౌండ్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా డాగి సౌండ్ కోసం అంత క్లారిటీ ఏంటి అంత క్లారిటీ ఏంటి అంటున్నారు. పక్కగా నేను లైవ్లో వినిపిస్తానండి ఆ సౌండ్ క్లారిటీ ఎంత, ఆ ట్విటర్లతో ఎంత క్లారిటీ ఉంటుంది అనేది. అందులో వచ్చి నీడేని ఉంటుందండి, 20 ట్విటర్లు కూడా ఉంటాయండి, సిల్క్లోనే ఉంటాయండి. 3 రకాలు ఉన్నాయండి. 3 రకాల్లో మనం ఏది నచ్చితే ఏదైనా బాగుంటుందండి. కాకపోతే నీడేని అంటే మాత్రం ఇంకా క్వాలిటీ కోసం చెప్పవసరం లేదండి. సరే సార్, నా వీడియో కానీ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ని ఈ వీడియో షేర్ చేసి కొంచెం ఛానల్ని కొంచెం పైకి తీసుకురావడానికి చూడండి. అలాగే అండి, తర్వాత ఇంకా ఎవరికైనా యాన్ పేర్లు కావాలన్నా ఒక విషయం అండి, నేను అదే విషయం చెప్దామని మర్చిపోయా. నాకు హై బడ్జెట్లోనే చేయాలని సిస్టమ్ ఏం లేదండి. కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి అతను రూపాయి అంటే రూపాయిలో ఏ యాన్పేర్ తయారవుతుందో చెప్తాను, అదే యాన్పేర్ చేస్తానండి. అంతేగాని నేను వాళ్ళ కుమ్మరాడు వేసి ఒక ఇంత పొడుగు బిల్లు చెప్పి నాకు లేదండి. మీ బడ్జెట్లో పలాని వస్తాయని చెప్తాను, దాన్ని బట్టి మీరు రిక్రూట్మెంట్ అవ్వచ్చు. మీ బడ్జెట్, నా బడ్జెట్ రూపాయి ఉంది, ఆ రూపాయిలో నాకు ఏమైనా అవ్వే అవకాశాలు ఉన్నాయంటే అవుద్ది అంటాను. అవ్వకుండా ఉండదండి, రూపాయికైనా అవుద్ది, 10 రూపాయలకైనా అవుద్ది. కాకపోతే ఏంటంటే అండి, పిండి కొలిదే రొట్టె వస్తుంది అంటారో ఆ టైపులో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అండి, కొంచెం మరీ లో బడ్జెట్లో అంటే మాత్రం ఎక్కడ, నా దగ్గరైనా కాదు ఎవరి దగ్గర కూడా దొరకండి. లాస్ట్ షాపుల్లోకి వెళ్ళినా దొరకదండి. మనం కొంచెం ఒక థియేటర్ మాట ఫీల్ రావాలి, అది ఇది అంటే మినిమం బడ్జెట్ పెట్టుకుని ఇంటండి, దాన్ని ఒక లెక్కలో ఉంటుందండి. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో మీకు డాగి సౌండ్ తోటి మాత్రం కంపల్సరీగా మీ ముందుకు వస్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తానండి, తర్వాత సెంటర్ ఛానల్ బాక్స్ మ్యాకింగ్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటానండి. సెంటర్ ఛానల్ బాక్స్ కూడా ఏ మోడల్ ఏటనుంది అని చేస్తానండి. మరి తర్వాత మీకు ఎవరికైనా స్పేర్ పార్ట్లు కావాలన్నా కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హోమ్ థియేటర్లు కానీ, సబ్ ఊపర్లు కానీ, సెంటర్ ఛానల్ బాక్సులు కానీ, సరౌండ్ బాక్సులు కానీ, టవర్ బాక్సులు కానీ, మీకు ఎనీవన్ అండి, మీ పేపర్ మీద గీసి ఇవ్వడమే, నేను తయారు చేసి మీకు ఇస్తానండి. సరే సార్, ఉంటాను. జై హింద్.